హరే శ్రీనివాస వెల్కమ్ టు గార్డెన్ అండి. ఈరోజు నేను పచ్చి పసుపు హార్వెస్ట్ చేయబోతున్నాను. నేను లాస్ట్ టైం కూడా వేశాను. ఈసారి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఒకటి పాట్లో పెంచాను, ఒకటి గ్రో బ్యాగ్లో పెట్టాను, ఒకటి నేలపైన వేశాను. ఇప్పుడు పాట్లో వేసిన దాన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పాట్లో ఉన్న చెట్టు లీవ్స్ అన్నీ ఎండిపోయాయి. చూస్తున్నారు కదా, కట్ చేస్తున్నాను. అన్ని ఆకులు ఎండిపోయాయి చూడండి. ఇది ఒక 12 to 15 ఇంచ్ పాట్. బాగా అయినట్టే అనిపిస్తోంది నాకు. చూద్దాం ఎంత వస్తుందో. దీంట్లో నేను ఓన్లీ మట్టి, మళ్ళీ ఇసుక అంతే అండి. ఏమి ఎరువులు ఏమి యూజ్ చేయలేదు. అదే చెప్పాను కదా, ఒక ఎక్స్పెరిమెంటల్ లాగా చేశాను. చూద్దాం ఎలా గ్రో అవుతాయి అని. పాట్లోంచి బయటకు కూడా వేర్లు వచ్చేసాయి. అక్కడ కనిపిస్తుంది కదా చిన్న వేరు. ఆ సైడ్ ఒక్కటి బాగా పెరిగిందండి, ఇంకొక సైడ్ పెరగలేదు. ఒక సైడ్ మాత్రం వచ్చింది, గ్రో అయింది బాగా. ఇది మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఒక 2-3 డేస్ ముందు నుంచి దీనికి నీరు ఇవ్వటం స్టాప్ చేసేయాలి. లేదంటే తీయడానికి చాలా కష్టం అవుతుంది. నాకు అయినంత డ్యామేజ్ చేయకుండా తీయాలని ట్రై చేస్తున్నాను. బాగా గట్టిగా మట్టి అంతా దానికి అతుక్కొని ఉంది. సో కేర్ఫుల్గా తీయడానికి ట్రై చేస్తున్నా. ఒకటి కూడా కట్ కాకుండా తీయాలని చూస్తున్నాను. ఈ పచ్చి పసుపు, ఫ్రెష్ పసుపు మనము ఈవెన్ అప్లయింగ్కి కానీ ఇంటేక్ కానీ అన్నిటికీ చాలా మంచిదండి. మనం పచ్చి పసుపు చేదుగుంటుందేమో అనుకుంటాం, కానీ ఇలా హార్వెస్ట్ చేసిన 1 డే అంటే నెక్స్ట్ డే, ఈరోజు మీరు హార్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ డే కుక్ చేసేసుకున్నారంటే దాని ఆ యొక్క పంజెంట్ స్మెల్ అనేది ఎక్కువ ఉండదండి, లైట్గా ఉంటుంది. సో తినడానికి కూడా ఈజీ అవుతుంది. చూడండి, చాలా బాగా గ్రో అయ్యాయి. పెద్ద పెద్దవే కనిపిస్తున్నాయి నాకు. కలర్ కూడా చాలా బాగుంది. చూసారా కదా, అంత వచ్చింది. దీన్ని వే చేయాలి ఇంకా ఎంత వచ్చింది అనేది. చూడండి, అంత మట్టి, చాలా మట్టి ఉంది. ఇంత చిన్న పాటలో అంత వచ్చిందండి నాకు. జై శ్రీరామ్. బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని ఒరిజినల్ కలర్ ఎంత బ్రైట్గా ఉంది చూడండి. బాగా పెద్ద పెద్ద గడ్డలు వచ్చాయి. ఇది బేస్ రూట్ అనమాట. దీన్ని నేను ఎలా యూజ్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని అలాగే ఆ మట్టిలోనే పెట్టేసి మళ్ళీ ఆ పాటలోకే వేసేస్తాను. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్కి దాని టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు మొలక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు తెలిసేది ఇన్ బిట్వీన్ ఏప్రిల్ మేలో మళ్ళీ స్ప్రౌట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఈ నవంబర్, డిసెంబర్ ఆర్ జాన్ అలాంటి టైంకి హార్వెస్ట్ వచ్చేస్తుంది. ఏమీ లేదు, ఉత్త నీళ్ళు ఒక్కటి వేస్తున్నాను నేను అంతే. చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా ఉందో. పసుపు లోపల కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో. చూడగానే అలాగే పచ్చిది తినేయాలనే అనిపిస్తుంది. క్యారెట్ లాగా ఉంది కదండి, తినచ్చండి. పచ్చిది కూడా ఇంటేక్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేస్తారని పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. హరే శ్రీనివాస, హ్యాపీ గార్డెనింగ్.